మన ఉద్దేశం సంపదలు అనగానే పైసలు అని అర్థం అండి. కానీ పైసలు ఒక్కటే సంపద కాదండి. పైసలు ఉన్నా వాడికి బుర్ర లేదనుకోండి, ఆ పైసలు ఏం చేయను, ఏం లాభం లేదు. బుర్ర బాగుంది కానీ రోగాలు ఎక్కువ, ఒక ముద్ద తినలేడు, ఏం చేయలేడు, ఏం లాభం. అన్నీ ఉన్నాయి కానీ ఒళ్ళు స్వాధీనంలో లేదు, ఏం లాభం లేదు. ఒళ్ళు కూడా స్వాధీనంలో ఉంది, అన్నీ ఉన్నాయి కానీ తన మాట వినేవాడెవడు లేడు, ఏం లాభం. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క సంపద. పైసలు ఉండడం ఒక సంపద, 10 మంది మాట వినేవాళ్ళు ఉండడం ఒక సంపద, ఆరోగ్యంగా దేహం ఉండడం మరొక సంపద, దానికి కావలసినటువంటి వనరులు లభించడం మరొక సంపద, మంచి పిల్లలు కలగడం కూడా ఒక మంచి సంపద అండి. చక్కటి ఫ్రెండ్స్ మనకు ఉండడం